హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చనిపోయాడు. తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గణపతి ఇవాళ మృతి చెందాడు. ప్రమాదంలో గణపతి శరీరం 80% వరకు కాలిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారు హాస్పిటల్ డాక్టర్స్. ఇదే ఘటనలో మరో 2 బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన భారతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పటాకులు పేల్చడానికి హుస్సేన్ సాగర్లో ఉంచిన 2 బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. 2 బోట్లలో పటాకులు నిల్వ ఉంచి పేలుస్తుండగా నిప్పురవ్వలు పటాకులపై పడ్డాయి. దీంతో బోట్లకు మంటలంటుకున్నాయి. ఘటనలో 2 బోట్లలో 10 మంది వరకు ఉన్నారు. వీరిలో 8 మందికి గాయాలయ్యాయి. ఇందులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపతికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ ఉదయం గణపతి చనిపోయాడు. ప్రమాదంలో హైదరాబాద్ అంబర్పేటకు చెందిన చింతల కృష్ణ, హుజురాబాద్కు చెందిన సాయి చంద్, సునీల్, ప్రణీత్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో కొందరు యశోద, మరికొందరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3 కళ్లలో నిప్పురవ్వలు పడడంతో మెహదీపట్నంలోని సరోజినీదేవి హాస్పిటల్కు తరలించారు. హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చనిపోయాడు. తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గణపతి ఇవాళ మృతి చెందాడు. ప్రమాదంలో గణపతి శరీరం 80% వరకు కాలిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారు హాస్పిటల్ డాక్టర్స్. ఇదే ఘటనలో మరో 2 బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన భారతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పటాకులు పేల్చడానికి హుస్సేన్ సాగర్లో ఉంచిన 2 బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. 2 బోట్లలో పటాకులు నిల్వ ఉంచి పేలుస్తుండగా నిప్పురవ్వలు పటాకులపై పడ్డాయి. దీంతో బోట్లకు మంటలు అంటుకున్నాయి. ఘటనలో 2 బోట్లలో 10 మంది వరకు ఉన్నారు. వీరిలో 8 మందికి గాయాలయ్యాయి. ఇందులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపతికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ ఉదయం గణపతి చనిపోయాడు. ప్రమాదంలో హైదరాబాద్ అంబర్పేటకు చెందిన చింతల కృష్ణ, హుజురాబాద్కు చెందిన సాయి చంద్, సునీల్, ప్రణీత్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో కొందరు యశోద, మరికొందరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3 కళ్లల్లో నిప్పురవ్వలు పడడంతో మెహదీపట్నంలోని సరోజినీదేవి హాస్పిటల్కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, గణపతికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం యశోద హాస్పిటల్లో శ్రవంతి ఏదైతే ఈ హుస్సేన్ సాగర్లో జరిగిన ఘటనలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకి గణపతి అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. అయితే యశోద హాస్పిటల్లో ఈయన ఏదైతే అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుందో అగ్ని ప్రమాదంలో భాగంగా ఆయన్ని యశోద హాస్పిటల్కి తరలించారు. ఆయనతో పాటు మరో ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి చేర్చారు. దీనిలో భాగంగా ఆయన 80% ఆయన మొత్తం కాలిపోయినట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన్ని హాస్పిటల్కి తరలించిన తర్వాత ఆయన్ని వెంటిలేషన్లో జాయిన్ చేయించిన సిచ్యువేషన్ ఉంది. అయితే వెంటిలేషన్ పెట్టిన తర్వాత దాదాపు 80% ఆయన కాలిపోవడంతో ఈరోజు ఉదయం 10 గంటలకి ఆయన మృతి చెందినట్టుగా కూడా హాస్పిటల్ వైద్య నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్. అయితే ఈ ఘటన విషయానికి వస్తే ఈ ఆదివారం రోజున భారత మహాహారతి అనే ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్లో భాగంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ సాగర్లో టపాసులు పేల్చే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ టపాసులు పేల్చే కార్యక్రమంలో దాదాపు అంటే ఆ టపాసుల విషయానికి వస్తే క్రాకర్స్ పేల్చిన తర్వాత ఆ క్రాకర్స్ డైరెక్షన్ చేంజ్ చేసుకొని అదే బోట్లోకి రావడంతో బోట్స్ అన్ని కూడా కాలిపోవడం, ఆ పెద్ద బోటు కాలడంతో పాటు దాని పక్కనే ఉన్న 2 బోట్లు కూడా కాలిపోయిన సిచ్యువేషన్. అయితే ఈ బోట్లో దాదాపు కొంతమంది ఈ క్రాకర్స్ పేల్చే వాళ్ళు ఉండడంతో దాంట్లో ముఖ్యంగా గణపతితో పాటు మరో 4 ఉండడంతో ఈ బోట్ అయితే కాలిపోవడం, ఆ కాలిపోవడంలో వీళ్ళకి గాయాలైన సిచ్యువేషన్. ఇందులో 2కి తీవ్ర గాయాలు కాగా మరో 3కి నార్మల్గా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గణపతి అనే వ్యక్తికి మాత్రం దాదాపు 80 to 100% కాలిపోయినట్టుగా, బాడీ మొత్తం బర్న్ అయినట్టుగా కూడా వైద్య నిపుణులు చెప్పారు. అయితే ఈ రోజు ఆయన తెల్లవారుజామున 10 గంటలకి చనిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే ఈ 3 బోట్లు కాలిపోవడం, అదేవిధంగా ఇందులో గాయాలు అయిన వారు హాస్పిటల్లో ఉండడం, వీళ్ళతో పాటు కూడా ఆ రోజు ఘటన నుంచి చూసుకుంటే ఆ రోజు సంఘటనలో అజయ్ అనే వ్యక్తి కూడా తనతో పాటు 2 స్నేహితులు రావడం, అజయ్తో పాటు 2 స్నేహితులు కూడా రావడం, ఆ ఘటనలో వాళ్ళు కూడా భయాందోళనకు గురవడం, ఏదైతే హుస్సేన్ సాగర్ ఉందో ఆ హుస్సేన్ సాగర్లో పడడం కూడా మనం చూసిన సిచ్యువేషన్. అయితే 2 తప్పించుకున్నా కూడా
అజయ్ అనే వ్యక్తి అక్కడే గల్లంతైన సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఆ గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. దాదాపు 24 గంటల నుంచి ఈ గాలింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండి ఆ కొడుకు కోసం, అంటే ఆ కొడుకు ఆచూకీ కోసం కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలోనే అతను ఆచూకీ దొరక్క గాలింపు చర్యలు ఒక సైడ్ కొనసాగుతుంటే మరొక వైపు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గణపతి అనే వ్యక్తి, అంటే ఇతను దాదాపు 80 to 100% బర్న్ అవ్వడంతో అతను వెంటిలేషన్లో పెట్టారు. వెంటిలేషన్లో పెట్టినా కూడా తుది శ్వాస విడిచిన సిచ్యువేషన్. అంటే ఈ ఘటనలో చూసుకుంటే ప్రమాదవశాత్తు ఏదైతే క్రాకర్స్ ఏర్పాటు చేశారో ఈ ప్రమాదవశాత్తు జరగడంతో దాదాపు 4గురికి ఈ గాయాలైనాయి. నలుగురిలో పాటుగా ఇతనికి గణపతి అనే వ్యక్తికి మాత్రం తీవ్ర గాయాలు అవ్వడంతో అతను చనిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే ఇతనితో పాటు మరికొంతమందికి గాయాలైతే అయ్యాయి. సో ప్రస్తుతం వాళ్ళు కూడా హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ప్రెజెంట్ అయితే గణపతి మాత్రం చనిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక అజయ్ విషయానికి వస్తే ప్రెజెంట్ అతని ఆచూకీ కోసం అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అందరూ కూడా ప్రెజెంట్ అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు నిన్న 24 గంటల నుంచి, నిన్న ఉదయం నుంచి కూడా ఆ ఘటనలోనే ఆ సంఘటన స్థలంలోనే ప్రెజెంట్ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఈ సిబ్బంది కూడా గాలింపు చర్యలు, అదేవిధంగా గాలింపు చర్యల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గాలింపు చర్యల్లో పాల్గొని ఈ గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి శ్రవంతి.